అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఉన్నప్పుడే ఎన్నికల హామీలకు విలువ. అది 100% ఉందని నిరూపించారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. గెలిచిన వెంటనే వాగ్దానాల అమలుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే సాగు, తాగునీరు అందించే పనులో నిమగ్నమైన ఆయన ఉద్యోగార్థులకు తన వంతు సహకారం అందిస్తున్నారు. డిఎస్సికి సిద్ధమవుతున్న యువతకు ఉచిత కోచింగ్ ఇప్పిస్తూ చేదోడుగా నిలుస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇటీవల ఎన్నికల్లో ప్రజలకు 4 హామీలిచ్చారు. తనను గెలిపిస్తే తాగు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఎన్నికల్లో 50,000కు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించిన ఆయన హామీల అమలు ప్రారంభించారు. వివిధ మార్గాల్లో నియోజకవర్గానికి సాగునీరు తీసుకొచ్చారు. సూపర్ 6 అమల్లో భాగంగా ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించగానే ఉద్యోగార్థులకు ఉపయోగపడేలా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా టెట్, డిఎస్సిలకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. గోదావరి కోచింగ్ సెంటర్ సహకారం, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సాయంతో 550 మందికి పైగా అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ అభ్యర్థులకు మధ్యాహ్న భోజనం, రోజుకు 2 సార్లు టీ ఉచితంగా అందిస్తున్నారు. ఫస్ట్ టైం ఎంత భారీగా నోటిఫికేషన్ వచ్చింది అన్న టెన్షన్లో మేము ఉన్నప్పుడు సారు నెహ్రూ గారు మంచి అవకాశాన్ని అందరికీ కల్పించారండి. చాలా మంచి అవకాశం నాకైతేనే, ఎందుకంటే నేను చిన్నపిల్లలతో ఉన్నామండి, దూరంగా వెళ్ళాలంటే అవ్వదు. చాలా బాగా నిర్వహిస్తూ చాలా కోచింగ్ కూడా చాలా బాగా ఇస్తున్నారండి. ఈ కోచింగ్ ఫీజు లేకుండా, ఫుడ్ అమౌంట్ తీసుకోకుండా మాకు చాలా గొప్ప ఫెసిలిటీస్, గొప్ప ఫ్యాకల్టీని ఇప్పించి మాకు అండగా నిలిచారు నెహ్రూ గారు. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, స్వతంత్ర ఉద్యమ నాయకుల్లో ఒక్కరైన జవహర్లాల్ నెహ్రూ గారి గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకుంటామో అంత గొప్పగా మా పిల్లలకి ఈ నెహ్రూ తాత గారు మాకు ఇలాంటి ఫ్యాకల్టీ ఇచ్చారని మేము అంత గొప్పగా చెప్పుకుంటాము. జ్యోతుల నెహ్రూ సార్ కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఒక నియోజకవర్గాన్ని తీసుకొని అడాప్ట్ చేసుకొని ఇంత ప్రెస్టీజియస్గా ఆయన తీసుకొని నా నియోజకవర్గంలో ఉన్న విద్యార్థులందరూ జాబులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక దీక్షగా తీసుకుని ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం అందరికీ కూడా డిఎస్సి తీయడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక రకమైన సంతోషం అయితే, మాలాంటి పేద విద్యార్థులందరికీ కూడా ఇలా ఫ్రీ కోచింగ్ ఇచ్చి మమ్మల్ని ఇలా ట్రైన్ చేయడం మాకు ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ చెప్పాలండి జ్యోతుల నెహ్రూ గారికి. ఎక్కడైనా కోచింగ్ తీసుకుంటుంటే ఫుడ్ ఏంటి, రూమ్ ఫ్యాకల్టీ ఏంటి, అక్కడ వాష్రూమ్స్ ఏంటి, బోర్డు అంత ఇబ్బంది. ఇక్కడ డైలీ నెహ్రూ గారు వచ్చి ఆయన రాకపోతే ఆయన వైఫ్ని వచ్చి పంపిస్తున్నారండి. డైలీ వచ్చి వాకప్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కోచింగ్ ఇంకా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట. నెహ్రూ గారు ఈ కోచింగ్ ప్రొవైడ్ చేసిన విధానం చూస్తే నాకు ఒక రాజుగారు ఒక యుద్ధానికి పంపించినప్పుడు యుద్ధ భూమిలో సైనికులు అందరూ జయించి రావాలని, అందరికీ మంచి మంచి ఆయుధాలు అందించాలి అనే ఉద్దేశంతో ఈ కోచింగ్ ఏర్పాటు చేశారు. మా జ్యోతుల నెహ్రూ గారు మా మధ్యతరగతి కుటుంబాన్ని అనుసరించి మాలాంటి విద్యార్థుల కోసం చక్కటి కోచింగ్ సెంటర్ను పెట్టి, మరి ఎక్కడి నుంచో బెస్ట్ ఫ్యాకల్టీని తెప్పించి మంచి సబ్జెక్ట్ని అందించారండి. విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ అనుభవాన్ని రంగరించి డిఎస్సి అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. నెహ్రూ గారు మనీ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వద్దు, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ డిఎడ్, బిఎడ్ చేసినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ డిఎస్సిలో కంపల్సరీ వాళ్ళు ఉద్యోగాలు సాధించాలి అనే దృక్పథంతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా స్టేట్ వైడ్ ఫ్యాకల్టీని తీసుకురావడం జరుగుతుంది. వీళ్ళకి డైలీ టెస్టులు, అలాగే వీకెండ్స్ కండక్ట్ చేస్తున్నామండి. అలాగే గ్రాండ్ టెస్టులు, మోడల్ టెస్టులు అవి కూడా కండక్ట్ చేస్తాము. ఉపాధ్యాయ ఉద్యోగ వేటలో ఉన్న నియోజకవర్గ యువతకు తన వంతు సహకారం అందించే అవకాశం రావడం సంతోషంగా ఉందని జ్యోతుల నెహ్రూ అన్నారు. నేను అనుకున్నటువంటి 4 అంశాలని కూడా ప్రభుత్వ విధానాలకు అనుకూలంగా అన్వయింపజేసి సాధించుకోవాలనేటటువంటి పరిస్థితుల్లో చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగమే ఇవాళ నేను చేసేటటువంటి ఈ కార్యక్రమం. దీన్ని మరి మా పిల్లలంతా కూడా విజయవంతం చేయాలి. 100కు 100% కూడా వీళ్ళంతా ఉద్యోగాలు కొడతారనే నమ్మకం నాకుంది. ఎందుకంటే అంత శ్రద్ధతోటి వీళ్ళ పాఠాలు వింటున్నారు, టైంని తీసుకుంటున్నారు, కష్టపడి వస్తున్నారు. ఎక్కడో గోకవరం నుంచి బస్సులో రావడం, ఇలా ఇంటీరియర్ నుంచి మల్లవరం నుంచి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతం నుంచి కూడా పిల్లలంతా వస్తున్నారు. అందులో ఆడపిల్లలు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్గా చూపెడుతున్నారు. 100కు 100% సాధించాలి అనేటటువంటి తపంతో నేను చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే నెహ్రూతో పాటు ఆయన భార్య మణి ప్రతిరోజు శిక్షణా కేంద్రాన్ని సందర్శించి అన్ని సవ్యంగా సాగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.